ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనము. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు దయాదాక్షిణ్యపూర్ణుడు, కరుణా కటాక్షం గలవాడు. ఈనాటి ప్రపంచంలో మన జీవిత యాత్రలో ప్రతిరోజు ఎన్నో సమస్యలను, ఎన్నో సవాళ్లను, శ్రమలను, ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం. ఆ సమయంలో దిక్కుతోచక నలుదిక్కుల పరిగెడుతూ సహాయం కొరకు ఎంతోమందిని ఆశ్రయిస్తూ ఎక్కడా సహాయం దొరకకుండా మనము కృంగిపోతూ ఉంటాం. ఆ తర్వాత అన్ని ప్రయత్నాలు చేశాక దేవుడు మనకు గుర్తొస్తాడు. ఇది సాధారణంగా విశ్వాసులకు సహజమే. ఈరోజు ఒక అమూల్యమైన సందేశము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. నా ప్రియ బిడ్డ, నీకిష్ట సమయంలో నన్ను హృదయపూర్వకంగా ఆశ్రయించి తీరని ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి విధమైన అవరోధాలు, ఆటంకాలు, అనారోగ్య పరిస్థితుల్లో నేను దయ చూపి నీ కష్టాలను కడతీర్చి నిన్ను ఆదుకుంటాను అని నీ ప్రియ పరలోకపు తండ్రి వాగ్దానం చేస్తున్నాడు. ఎంతో గొప్ప అభయమిచ్చే ఆదుకునే దేవుడు మన ప్రియమైన యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే ప్రియమైన సహోదర, ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు కృంగిపోక, దిగజారక, సహాయము కొరకు యేసుక్రీస్తును చేరుకో. ఆయన సన్నిధిలో సహాయం కొరకు వేడుకో. ఖచ్చితంగా దేవుడిను ఆదుకుంటాడు. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, ప్రియ పరలోకపు తండ్రి. కాబట్టి ఇక ఆలస్యం చేయక ఆయన చెంత చేరుదాం. రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఎంతో గొప్ప వాగ్దానం తండ్రి. ఈరోజు ప్రభా, కష్టాల్లో ప్రభా, దుఃఖాల్లో ప్రభా, అయ్యా తీరని సమస్యలతో ప్రభా, వేదనలతో ప్రభా, కృంగిపోతూ అల్లాడుతూ ప్రభా అటు ఇటు తిరుగుచున్నాం తండ్రి. ప్రార్థనలో ఎదురైతే ప్రభా ఏ పరిస్థితిలో ఉన్నారో నాయనా కృప దయచేయండి. కనికరము గల దేవుడు కదా తండ్రి, కటాక్షం చూపు తండ్రి కదా నాయనా. ప్రభా, నిన్ను ఆశ్రయించే వారికి నీవు దయచూపు తండ్రి కదా ప్రభా. అయ్యా, నిన్ను వెతుకు వారందరికీ ప్రభా, అయ్యా నీవు ప్రభా ఆదుకునే దేవుడు కదా నాయనా. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ప్రభా, నీ బిడ్డలను ప్రభా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ఆదుకొని ధైర్యపరిచి బలపరచమని వేడుకొంచున్నాం. సమస్యలను సాక్ష్యములుగా మార్చండి. ప్రతి ఇబ్బందులు, ఆటంకాలు, ప్రతి విధమైన ప్రభా శ్రమల్లో ఉండి ప్రభా విడుదల దయచేసి, మీ సహాయము దయచేసి బిడ్డలను ప్రభా విడిపించి జయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం. నీకే స్తోత్రం, స్తుతి, మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి ఎల్బెతెల్ సువార్త సంఘం.